హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రథయాత్ర వెళ్తున్నాము న్యూజిలాండ్లో. సో మా పిల్లలు రెడీ అయిపోయారు, ఇంకా నేను మా వారు రెడీ అయ్యి మనం రథయాత్ర వెళ్తున్నాం. ఓకే, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు మనం రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నాం? జేజక్ టెంపుల్కి. హాయ్ గాయ్స్, ఇప్పుడు నేను మా హస్బెండ్ రెడీ అయిపోయారు. ఫస్ట్ టైం వీలాగ్ కదా, అందుకోసం ఫుల్ లవ్ ఫ్లష్ అయిపోతుంది. హాయ్, మేము ఆల్ సెట్ రెడీ అయిపోయాము. మనము రథయాత్రకు వెళ్తున్నాము. వెళ్ళాక అక్కడ ఎలా ఉంది అనేది నేను అక్కడ వెళ్ళి వీడియో పోస్ట్ చేస్తాను. అయిపోయాం. ఇప్పుడు మా ఆయన లాక్ వేసేస్తున్నారు. ఇప్పుడు మేము కార్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. హాయ్ చెప్పు. చేస్తున్నాం అనమాట అండి ఫ్యామిలీతో. చేస్తున్నారు మా హస్బెండ్. మా పాపని ఇక్కడ రూల్స్ ప్రకారము కంపల్సరీ సీట్లోనే కూర్చోవాలి బేబీస్. సో మా పాపని కూడా సీట్ బెల్ట్ పెట్టేస్తున్నారు. ఇక్కడ కంపల్సరీ పిల్లలని సీట్లోనే కూర్చోపెట్టాలి. 7 years బిలో కిడ్స్ని అందరినీ అయ్యాము. ఇంకా మా ఆయన లొకేషన్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 15 minutes. సో రెడీ టు గో లవేక్? Yes. రెగ్యులర్గా న్యూజిలాండ్లో ఎప్పుడు చల్ల వాతావరణం ఉంటుంది. కాకపోతే ఈరోజు బాగా సూర్యుడు వచ్చాడనమాట. సో మేము కొంచెం ఎంజాయ్ అండ్ కూల్ వెదర్ కాకుండా కొంచెం సన్నీగా వెళ్ళేసి వస్తామన్నమాట. చూడండి ఎంత బాగా రెడీ చేస్తే. ఇప్పుడు చూడండి సీట్లో కూర్చొని చెప్పులతో ఆడుతుంది. చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది న్యూజిలాండ్ లో. రాక్స్ కానీ హిల్స్ కానీ మౌంటైన్స్ కానీ చూడండి అసలు. ఇంకా 1 minute వచ్చేసాము, దగ్గరలో ఉన్నాము. చేసాము, అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ పోయాము, మేము రీచ్ అయిపోయాము, వచ్చేసాము. మా ఓడు చూడండి ఇంకా ఎప్పుడు యాంగ్జైటీతో వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడు వెళ్దాము అని చెప్పేసి. వాడు టెంపుల్ అనుకుంటున్నాడు, కాకపోతే టెంపుల్ కాదు, ఇక్కడ ఏదో రథయాత్ర అవుతుంది అని చెప్పేసి మా వారు ఒక ఇదేంటి గ్రూప్లో చూసి రిజిస్టర్ చేసుకొని వచ్చామన్నమాట. పార్క్ ఎంటర్ అవ్వగానే 2 సపరేట్ రథాల్లో సత్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించి ఉన్నాయన్నమాట. ఒకటి సత్యనారాయణ స్వామి ఈ సమేతంగా ఉంది, ఒకటి నార్మల్గా విగ్రహాలని పెట్టారనమాట. దాని తర్వాత గురూజీ వాళ్ళు ఇద్దరు, ఒకటి సత్సంగ్ గురూజీ గారు, ఇంకొకరు విజయ్ దేవానంద్ గురూజీ గారు ఉండే అనమాట. వాళ్ళే అక్కడ ఇదేంటి అన్నీ చేస్తున్నారనమాట. వాళ్ళదే ఈ ఆర్గనైజేషన్ నుంచే వాళ్ళు ఈ రథ ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారనమాట. సో దాని తర్వాత వాళ్ళ బ్యాప్టిజం వాళ్ళ ఫ్లాగ్స్ అందరికి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇచ్చారు. మా పాప చూడండి ఎలా ఆడుతుందో. దాని తర్వాత అక్కడ ఇండియా ఫ్లాగ్ చూసాను. ఇండియా ఫ్లాగ్ చూడగానే ఇలా చాలా ఇది అనిపించింది అనమాట. న్యూజిలాండ్లో మన ఫ్లాగ్ చూడడం అనేది చాలా ఇది. ఇంకా అంతలోనే ఇంకా గురూజీ గారు హారతి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకా హారతి సత్యనారాయణ స్వామి పాట పెట్టి అందరు పాడుతూ హారతి ఇవ్వడము.
ఇంకా అందరూ ఫ్లాగ్స్ పట్టుకొని నిల్చోవడము, మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ వాళ్ళకి దియా ఇచ్చి వాళ్ళ నుంచి హారతి ఇవ్వడము అనేది జరిగిందనమాట. దాని తర్వాత ఇంకా ఒక్కొక్క రథం అనేది స్టార్ట్ చేశారు. ఇంకా ఫస్ట్ స్వామి విగ్రహాలు ఉన్న రథమేమో అబ్బాయి వాళ్ళందరూ ఓన్లీ జెంట్స్ అందరూ కలిసి ఆ రథాన్ని మూవ్ చేస్తూ వెళ్ళారనమాట. ఇంకా లేడీస్ ఏమో నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉండి లేడీస్ అందరూ ఇంకా సత్యనారాయణ స్వామి సమేతంగా ఆ రథాన్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళారనమాట. నెక్స్ట్ అంటే ఇక్కడ నార్త్ ఇండియాలో ఎలా అంటే లేడీస్ సపరేట్, జెంట్స్ సపరేట్ ఉంటారనమాట. ఒకే దగ్గర ఉండి మన దగ్గర ఉన్నట్టు ఒకే దగ్గర అలా చేయరు. జెంట్స్ అనేది సపరేట్గా రథము మూవ్ చేశారు, లేడీస్ అనేది సపరేట్గా మూవ్ చేశారు. ఇంకా సరే నేను ఇంకా నడుచుకుంటూ ఒక వీడియో తీశాను అనమాట. రథంతో పాటు మా పాపని నన్ను నేను ఇది చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సత్యనారాయణ స్వామి సమేతంగా రథము మేము తీసుకుంటూ వెళ్ళాం. దాని తర్వాత లేడీస్ అందరు కలిసి గర్బా డాన్స్ ఆడారు. నార్త్ ఇండియాలో ఇలా మూవ్ చేస్తూ ఆడుతూ తీసుకెళ్తారనమాట రథాన్ని. అలా చాలా లాంగ్ వెళ్ళామన్నమాట. పార్క్ మొత్తం నడుచుకుంటూ వెళ్ళాం. చూడండి డ్యాన్స్ బాగా జెంట్స్ కూడా చేశారు. నేను జెంట్స్ దాంట్లో తీయలేకపోయాను, ఎందుకంటే ఇంకా మేము లేడీస్ దాంట్లో ఉండే కాబట్టి. ఇంకా దాని తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా మొత్తము అయిపోయిన తర్వాత మేము ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వచ్చేసాము. ఇంకా దాని తర్వాత ఇంకా పిల్లలు ఆడతామంటే నేను ఇంకా మా పాపని మా బాబుని అక్కడ పార్క్లో ఉయ్యాల ఇంకా అవన్నీ ఉండే అనమాట. చాలా ప్లే థింగ్స్ ఉండే. ఇంకా కాసేపు ఆడిపించేసేసి చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఇద్దరు. అసలు ఒకటే చాలా ఇలా కొట్లాడుతూ చాలా ఎంజాయ్ చేశారు. చూడండి మా బాబు ఎలా పాపని తీసుకొని వెళ్ళి ఇంకా అక్కడ స్లైడ్ చేస్తాను మమ్మీ అంటే సరే అని పంపించాను అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. ఇంకా చాలా టయర్డ్ కూడా అయిపోయామనుకోండి, కానీ పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట. ఇంకా మా బాబు కూడా ఇంకా ఎక్కడికి న్యూజిలాండ్ వచ్చాక మేము ఏ గేమ్స్కి కానీ ఎక్కడికి కానీ వెళ్ళలేదు. ఇదే పార్క్ అనమాట, ఆండర్సన్ పార్క్ అనేది. ఈ పార్క్లోనే తీశారనమాట ఈ రథం. ఇంకా దాని తర్వాత కార్ ఎక్కేసి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మా హస్బెండ్ చూడండి ఎలా పాడుతున్నాడో, ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఏదో సాంగ్ నా కోసం పాడుతూ అలా డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. చూడగానే స్మైల్ ఇచ్చాడు. బాయ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్. బాయ్